Yo guys, welcome to Bombay Talkies. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ గివ్ ఏ లైక్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ వషీ. యో వషీ మషి పూషి మాయా శేషి ఎస్ఐన వషియో జపాన్ భాషలో జోక్ చేసే దే కాల్ హిమ్ ఓజీ. ఈ ఓజీ సినిమాని వరల్డ్ వైడ్ గా 174 కోట్లకు అమ్మారు. అదే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే 145 కోట్లకు అమ్మారు. సో ఇంతకంటే ఎక్కువ థియేటర్స్ నుంచి రిటర్న్ వచ్చినట్లయితే ఆ సినిమా హిట్ అని అర్థం. ఇక కథ విషయానికి వస్తే, జపాన్ లో సమురాయ్ అండ్ ఎకుజా అని 2 గ్రూపులు ఉంటాయి. ఈ 2 గ్రూపుల మధ్య రివాల్వరీ ఉంటుంది. ఈ రివాల్వరీ వల్ల ఒక ప్లేస్ లో ఉండాల్సిన హీరో ఇంకో ప్లేస్ వెళ్లాల్సి వస్తుంది. సో అలా ప్లేస్ మారడం వల్ల హీరో లైఫ్ ఎలా టర్న్ అయింది, అందరూ ఆయన్ని ఓజీ అని ఎందుకు పిలుస్తారు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనం మూవీ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, ముందుగా ఈ సినిమా ఒక స్టాండ్ అలోన్ మూవీ కాదు. ఈ సినిమాకి ఇంకో మూవీకి ఒక కనెక్షన్ ఉంది. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు అది ఏ సినిమా, ఆ కనెక్షన్ ఏంటి అనే విషయాలు నేను చెప్పను, ఎందుకంటే స్పాయిలర్ అవుతుంది. మీరు స్క్రీన్ మీద చూసి సర్ప్రైజ్ అవ్వండి, ఎంజాయ్ చేయండి. ఇక డిస్కషన్ లోకి వెళ్తే, ఈ మూవీ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు ఒకే పిచ్ మెయింటైన్ చేస్తుంది, ఒకే హై మెయింటైన్ చేస్తుంది, ఎక్కడ తగ్గదు. ఎందుకంటే సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, ప్రతి క్యారెక్టర్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఈ స్టోరీలన్నీ కలిసి హీరోతో లింక్ అయి ఉంటాయి అనమాట. మనకి ఫస్ట్ హాఫ్ లో హీరో స్క్రీన్ టైం తక్కువ ఉంది అని అనిపిస్తుంది, కానీ ప్రతి సీన్ లో హీరో ఉంటాడు. ఎందుకంటే ప్రతి సీను హీరో గురించే ఉంటది, ప్రతి డైలాగు హీరో గురించే ఉంటది, ప్రతి డిస్కషన్ హీరో గురించి అయి ఉంటది. ప్రతి సీను ఎలివేషనే, నీకు అసలు 1 మినిట్ గ్యాప్ కూడా ఉండదు, లాగ్ అనేది అసలు ఉండదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే సీట్లలో కూర్చోరు, అసలు ఆ రేంజ్ లో ఉంటది. కేజీఎఫ్ బొక్క ఓజీ అనే రేంజ్ లో ఉంటాయి ఎలివేషన్స్. ఇంటర్వెల్ బ్లాక్ యాక్షన్ ఎపిసోడ్ ఎక్స్ట్రాడినరీగా ప్రెజెంట్ చేశారు. టెక్నికల్లీ బాగుంటది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వైజ్ బాగుంటది, పర్ఫార్మెన్స్ వైజ్ బాగుంటది, అన్ని ఆస్పెక్ట్స్ వైజ్ ఆ యాక్షన్ బ్లాక్ ఎక్స్ట్రాడినరీ అనిపించింది నాకైతే. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో డ్రామా ఉండదు, కానీ ప్రతి సీను ఎంగేజ్ చేస్తుంది, ప్రతి సీను థ్రిల్ చేస్తుంది, ప్రతి సీను మెస్మరైజ్ చేస్తుంది ఆడియన్స్ ని. కాకపోతే ఎక్కడో మనం ఇంకా కథలోకి దిగలేదు అన్న ఫీల్ అయితే ఉంటది, కానీ మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని కలిపి ఆ ఫీల్ ని మినిమైజ్ చేస్తాయి అనమాట. ఫుల్ ఆ వైబ్ లో ఉండిపోతాం, ఆ ఎలివేషన్ ఆ వైబ్ లోనే ఉండిపోతాం. కానీ ఎంటైర్ ఫస్ట్ హాఫ్ ఇట్ వాజ్ లైక్ వావ్, వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్, సాటిస్ఫైడ్, వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్. నార్మల్ ఆడియన్స్ కూడా సాటిస్ఫై అవుతాడు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఇంకా చెప్పక్కర్లే. ఇక సెకండ్ హాఫ్ లో మనం ఫస్ట్ హాఫ్ లో ఏదైతే మిస్ అయిన డ్రామా అంతా, ఆ డ్రామా అంతా సెకండ్ హాఫ్ లో ఉంటది. చాలా మంది అనుకుంటారు ఫస్ట్ హాఫ్ లో అయ్యింది, సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయిందని. నో, సెకండ్ హాఫ్ లో డ్రామా ఉంది, ఆ డ్రామా కూడా లిమిటెడ్ గా ఉంది, ఇంపాక్ట్ఫుల్ గా ఉంది. లిమిటెడ్ గా ఉన్నప్పటికీ ఆ డ్రామా లేకపోతే ఎండ్ ఆఫ్ ద మూవీ, ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. మనం ఏదో ఉత్త ఎలివేషన్లు, ఫైట్ సీన్లు, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంజాయ్ చేసి బయటకు వచ్చేసాం. ఒక ప్రాపర్ మూవీని, ఒక ప్రాపర్ స్టోరీని ఎంజాయ్ చేయలేదు, ప్రాపర్ స్టోరీని చూడలేదు అన్న ఫీల్ మిగిలిపోతుంది. అలా కాకుండా సెకండ్ హాఫ్ లో డ్రామా ఉంటది, అది లిమిటెడ్ డ్రామా ఉంటది, ల్యాగ్ లేకుండా. ఆ డ్రామా కూడా సాలిడ్ ఇంపాక్ట్ ఇస్తుంది ఆడియన్స్ మీద. సో ఫైనల్ గా నీకు మూవీ చూసిన తర్వాత ఓకే స్టోరీ ఉంది, కాకపోతే ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి అని అనిపిస్తుంది తప్ప ఉత్త ఎలివేషన్స్ ఉన్నాయి అన్న ఫీల్ అయితే తీసుకురాల. అండ్ మోస్ట్లీ ఏంటంటే, ఈ మూవీలో స్టోరీస్ అన్ని ప్యారల్ గా రన్ అవుతుంటాయి. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఇంకో దగ్గర ఇంకో ఇన్సిడెంట్ జరుగుతుంది. అన్ని ఇన్సిడెంట్స్ కలిసి ఒక దగ్గర ఇంపాక్ట్ ఇస్తాయి, అది హీరోకి ఇస్తాయి ఇంపాక్ట్. ఈ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ మనం హాలీవుడ్ లో చూస్తుంటాం ఎక్కువ. ఇక్కడ మనం సుజిత్ ట్రై చేశాడు. సాహోతో కంపేర్ చేసి సుజిత్ స్టోరీ చెప్పడంలో చాలా బెటర్ అయ్యాడని చెప్పొచ్చు, కాకపోతే 100% అయితే బెటర్ కాలేదు. ఇక్కడ కూడా కొంచెం సెకండ్ హాఫ్ లో మనం కన్ఫ్యూజ్ అవుతాం, స్టోరీ అసలు ఏం జరుగుతుందా అన్న చిన్న డౌట్ వస్తుంది. కానీ సాహో అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు చాలా మందికి అర్థం కాకనే ఆ సినిమా సరిగ్గా ఆడలేదు తెలుగు స్టేట్స్ లో. అంటే టెక్నికల్లీ కూడా సినిమాటోగ్రఫీ గానీ, ఆ విజువల్స్ గానీ, డైరెక్షన్ గానీ, హీరో లుక్స్ కూడా, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్స్ చాలా బాగున్నాయి, చాలా స్టైలిష్ గా ఉన్నాయి. హీరో యాటిట్యూడ్ గానీ, డైలాగ్ డెలివరీ గానీ, ఎవ్రీథింగ్ ఆ పవన్ కళ్యాణ్ ని మనం ఏ యాటిట్యూడ్ అయితే చూడాలనుకుంటామో ఆ యాటిట్యూడ్ ని కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేశాడు. నాకైతే సినిమా చాలా నచ్చింది, ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సో ఫైనల్ గా ఈ మూవీకి బాంబే టాక్స్ ఇస్తున్న రేటింగ్ 3.5 out of 5. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.